హాయ్ ఆల్, మీ అందరికీ ఇష్టమైన మై సాడిస్ట్ హీరో స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. స్టోరీ రైటర్ సిరి గడ్డిపిచ్చుక, వాయిస్ ఓవర్ శ్రీ విజయ్ దుర్గ. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? వేద్ తను ఇచ్చిన బ్యాచిలర్ పార్టీలో నైనను వరుణ్ టీజ్ చేయడంతో వేద్ వరుణ్ని బాగా కొడతాడు. అప్పటికే చాలా సీరియస్గా ఉన్న వేద్ తన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాక చేతిలో ఉన్న డ్రింక్ని లైట్గా సిప్ చేస్తూ ఫ్రెండ్స్ మాటలు వింటూ ఉంటాడు. వరుణ్ వేద్ దగ్గరికి వెళ్ళి, సారీ మామా, జస్ట్ డ్రింక్ ఎఫెక్ట్లో నా మైండ్ కొంచెం లాస్ అయ్యింది. రియల్లీ సారీరా. అయినా నా గురించి నీకు తెలియదా, నేను ఎంత డీసెంట్గా ఉంటానో? ఎప్పుడైనా అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేశానా? ఏదో కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నా మైండ్ డమ్ అయిపోయిందిరా. నీ పార్టీకి వచ్చి నీతో తన్నులు తినాలని రాసుందనుకుంటా, అందుకే అలా బిహేవ్ చేసినట్టున్నాను అని ఎంతో ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకొని చెప్పాడు. అతను అన్న ఆ లాస్ట్ పదానికి వేద్కి కూడా కొంచెం గిల్టీగానే అనిపించింది. ఇంకోసారి వరుణ్ వేదితో ఐఎమ్ రియల్లీ వెరీ సారీ మామా అని అంటూ తన చేతుల్లో ఉన్న వైన్ గ్లాస్ వేదికి ఆఫర్ చేశాడు. వేద్ తీసుకోకుండా మొహం పక్కకు తిప్పుకోవడంతో, రే సారీ చెప్పాను కదా, ప్లీజ్ తీసుకోరా అని బలవంతంగా వేద్తో ఆ మందు తాగించాడు. అప్పటికే వేద్ ఎక్కువగా తాగడం చూసిన నైనా నవ్యతో, బావ ఎక్కువగా తాగేస్తున్నాడు, వెళ్ళి ఆపు, వాడికి అసలే పడదు, కంట్రోల్లో ఉండలేడు అని చెప్పింది. కానీ అక్కడంతా వేద్ చుట్టూ బ్యాచిలర్స్ ఉండడంతో నవ్యకి ఇబ్బంది అనిపించి నయన వైపు చూసింది. తన ఇబ్బందిని అర్థం చేసుకున్న నయన వెంటనే రిషికి కాల్ చేసి, ఎక్కడ ఉన్నావురా అని అడిగింది. రిషి, ఇప్పుడే సర్జరీ ఉంటే అటెండ్ అవుతున్నాను, ఏంటి విషయం అని అడిగాడు. మీ అన్న పీకల దాకా తాగి ఇక్కడే కింద పడేట్టున్నాడు, వచ్చి తీసుకుని వెళ్తావా అని నయన అడిగింది. రిషి తల పట్టుకుని, వాడికి అసలే పడదు, అయినా వాడు తాగుతుంటే నువ్వేం చేస్తున్నావు, చూస్తూ నిలబడ్డావా అని అన్నాడు. నయన కోపంగా, నీ అన్న పసిపిల్లోడు, నేను సంకనెత్తుకుని నోట్లో ఆ పీపా పెట్టా, మూసుకుని రారా అని తిట్టింది. రిషి వెంటనే, నాకు రావడానికి కుదరదే, నాకు ఇప్పుడు ఒక అర్జెంట్ సర్జరీ ఉంది, ఒక పని చెయ్యి, ముందు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఆపి అమ్మ ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుందని చెప్పు, వాడే వస్తాడు. వాడు డ్రైవింగ్ చేస్తానంటే, లేదు నేనే డ్రైవ్ చేస్తాను, లేదంటే అత్త కోపడుతుంది అని ఏదో ఒకటి చెప్పి తీసుకుని వచ్చాయి అని అన్నాడు. ఇవన్నీ చెప్పగానే వాడు నా మాట విని నమ్మి వచ్చేస్తాడంటావా అని నైన డౌట్గా అడిగింది. ఒకవేళ వాడు రాడు అన్నాడే అనుకో, నేను వచ్చే వరకు వాడిని తాగనివ్వకుండా చూసుకో, నేను సర్జరీ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ స్టార్ట్ అవుతాను అని రిషి చెప్పాడు. నైనా, ఓకే అయితే ఆ సర్జరీ ఏదో త్వరగా కంప్లీట్ చేసి త్వరగా రారా, ఆ కోపిష్టి ముఖముడితో నేను అసలే పడలేను అంది. సరేలే అయితే అని రిషి కాల్ కట్ చేశాడు. నైనా కాల్ కట్ చేసి ఇటువైపుకు తిరిగేసరికి వరుణ్, వేద్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఎవరి కారు వాళ్ళు తీసుకుని ఒకేసారి కార్ రేస్ చేస్తున్నారు. నయనకి ముందు ఏమీ అర్థం కాలేదు, కానీ అర్థమైన మరుక్షణం తనకు అనుబొమ్మలు ముడిపడ్డాయి. వరుణ్ ఫోర్స్ చేయడంతో ఇంకొక 2 గ్లాస్ ఫినిష్ చేసిన వేద్ని వరుణ్, మామా సరదాగా కార్ రేస్ పెట్టుకుందామా, మనం కాలేజ్ డేస్లో పెట్టుకున్నట్టు అని అడిగాడు. వేద్ ముందు ఒప్పుకోకపోయినా ఒక 10 మినిట్స్ కన్విన్స్ చేసేసరికి తను కూడా ఒప్పుకున్నాడు. వాళ్ళు రేస్ స్టార్ట్ అవ్వడం గమనించిన నైన వెంటనే రిషికి, రేయ్ వీడు మళ్ళీ రేస్కి వెళ్తున్నాడు అని మెసేజ్ పెట్టి ఆ కార్స్ గేట్స్ దాటేలోగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పార్కింగ్లో ఉన్న తన స్కూటీ స్టార్ట్ చేసింది. నవ్య నయన కంగారు చూసి, ఏమైంది అని అడిగింది. నయన, ఏం కాలేదే, కానీ వెనకే ఎక్కు అని అంది. అప్పటికే కార్స్ కొంచెం దూరం వెళ్ళిపోవడంతో నవ్య ఉండడం సేఫ్ కాదని నయన ఒక లొకేషన్ చెప్పి క్యాబ్ బుక్ చేయమని చెప్పింది. ఇప్పుడు క్యాబ్ బుక్ చేయడం ఎందుకే అని నవ్య అడిగింది. నైన సీరియస్గా, చెప్పింది చెయ్యి అని అనడంతో నవ్య క్యాబ్ బుక్ చేసింది. కరెక్ట్గా లొకేషన్ చేరుకునేసరికి అక్కడ క్యాబ్ వెయిట్ చేయడంతో నైన నవ్య చేతిలో ఒక 2000 పెట్టి క్యాబ్ డ్రైవర్తో డ్రైవ్ సేఫ్ అని చెప్పింది. ఓకే మేడం అని అతను తల ఊపడంతో కారెక్కు అని నవ్యకును పంపించేసి, ఓకే చలో అని వెంటనే అక్కడి నుంచి బయలుదేరింది. వేద్ కారు వెనక స్కూటీతో మ్యాక్సిమం స్పీడ్తో ఫాలో చేయడం మొదలుపెట్టింది నయన. నవ్యకి నయన ఎక్కడికి వెళ్తుందో అర్థం కాక 2 మినిట్స్ బాయ్ అని డ్రైవర్తో చెప్పి అలాగే చూసింది. రిషి నయన మెసేజ్ చూసి, వీడు మారడు అని తిట్టుకున్నాడు.
ఇంతలో సర్జరీ క్యాన్సిల్ అయ్యిందని నర్సు వచ్చి చెప్పింది. ఆ మాట వినడంతోనే రిలీఫ్గా ఫీల్ అవుతూ వెంటనే తన యాప్రాన్ తీసి పక్కన పడేసి కార్ కీస్ తీసుకుని రేస్ జరిగే వైపు స్పీడ్గా బయలుదేరాడు. అప్పటికే ఫుల్ డ్రింక్ ఎక్కువైన వేద్ కార్ తూలుతూ డ్రైవ్ చేస్తున్నాడు. అది అబ్జర్వ్ చేసిన వరుణ్ కావాలని వేద్ని ఓవర్టేక్ చేస్తూ కమాన్ రా అని అరుస్తూ ఇంకా ఇంకా స్పీడ్ పెంచుతున్నాడు. వరుణ్ స్పీడ్ పెంచే కొద్దీ వేద్లో గెలవాలనే పంతం పెరిగిపోయింది. అంత మత్తులో కూడా కార్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేయడానికి ట్రై చేశాడు. అప్పటికే నైనా వేద్ కార్ పక్కన వెళ్తూ బావా ప్లీజ్ బావా ప్లీజ్ నీ కండిషన్ సరిగ్గా లేదు, కార్ ఇక్కడ ఆపే అని అరుస్తూ ఉంది. కానీ తన మాట గాల్లోనే కలిసిపోయింది. ఫస్ట్ హైవేలో స్టార్ట్ అయిన రేస్ నెమ్మదిగా ఘాట్ రోడ్లోకి టర్న్ అయ్యింది. వాళ్ళు వెళుతున్నది ఘాట్ రోడ్ కావడంతో ఓ యూ షేప్ బ్రిడ్జ్ ఉంది. ఆ ఘాట్ రోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ రోడ్కి ఆనుకుని కేవలం సముద్రం తప్ప చాలా వరకు ల్యాండ్స్కేప్ లేదు. ఒక్కసారి ఆ బ్రిడ్జ్ మీద నుంచి పడితే డైరెక్ట్గా సీలో మునిగిపోవడం తప్ప బయటికి రావడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ బయటకు వద్దామన్నా పెద్ద అడవి మార్గం తప్ప నార్మల్ రోడ్డు కూడా ఉండదు. ఒక్కసారి అక్కడి నుంచి పడితే ఆ తర్వాత వాళ్ళు ఉంటారో పోతారో చెప్పడం కూడా కష్టమే. అలాంటి రోడ్లో రేస్ జరుగుతూ ఉంటే ఎక్కడ ఏమవుతుందోనని భయంగా నైనా అరుస్తూ ఉంది. కానీ అప్పటికే వాళ్ళు ఓవర్ స్పీడ్లో వెళ్ళడం, వరుణ్ వేద్ కార్ని ఓవర్టేక్ చేసి కొంచెం డాష్ ఇవ్వడం జరిగిపోయింది. వేద్ కార్ నేరుగా ఎగిరి సముద్రంలో పడిపోవడం అంతా ఒకేసారి జరిగిపోయింది. బ్రిడ్జ్ మీద నుంచి 4 అడుగులు పైకి లేచి కార్ సముద్రంలోకి 10 అడుగుల దూరంగా విసిరికొట్టినట్టు పడిపోయింది. అప్పటి వరకు వేద్నే ఫాలో చేస్తూ ఓవర్ స్పీడ్లో ఉన్న నైనా స్కూటీ మీద పట్టు వదిలేయడంతో ఒక్కసారిగా కింద పడిపోయి రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయింది. తన ఒళ్ళంతా గీరుకుపోయి రక్తం కారిపోయింది. చేతులు మొత్తం డొక్కుపోయాయి. ఒక్క క్షణం తనకి ఏమీ అర్థం కాక స్తబ్దుగా ఉండిపోయింది. మరో పక్క నైనా ఎక్కడికి వెళ్తుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్న నవ్యకు వేద్ యూనిక్ కలర్ కార్ సముద్రంలో దూసుకుని వెళ్ళిపోవడం కనిపించేసరికి డీప్ షాక్తో కళ్ళు తేలేసింది. నైనా మెసేజ్ చూసిన వేద్ని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వస్తున్న రిషికి రోడ్డు మీద నిలబడిన నవ్య కనిపించేసరికి వదిన ఇక్కడ ఉందేంటి అని కారు పక్కకు తీసి వదిన నువ్వేంటిక్కడా అని పిలిచాడు. ఈలోపు నవ్య కన్నీళ్లతో రిషి వైపు చూస్తూనే వేద్ అని గట్టిగా అరుస్తూ కిందకు దూకేసింది. రిషి వదినకేమైంది ఇలా దూకేసింది అని ఆ చీకట్లో అతను కూడా నవ్య దూకిన ప్లేస్లోనే దూకేశాడు. అప్పటికే నవ్య దూకిన ఫోర్స్లో అక్కడ లోతు లేకపోవడం వల్ల కింద ఉన్న రాయి తలకి బలంగా తగిలి రక్తం కారిపోతూ ఉంది. తన వెనకే దూకిన రిషి నీటి అడుగున స్పృహ కోల్పోతున్న నవ్యను చూసి తన చేతుల్లోకి తీసుకుని పైకి వచ్చాడు. అప్పటికి క్యాబ్ డ్రైవర్ అక్కడే ఉండడంతో అతను రిషికి హెల్ప్ చేశాడు. వేద్ కారు అలా సముద్రంలోకి దూసుకుపోవడం చూసిన నైనా ఆ మరుక్షణమే తను కూడా బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లలోకి దూకేసింది. ఆ రేస్ వరుణ్ ప్లాన్లో భాగం కావడంతో ఒక్క కారు కూడా అక్కడ ఆగలేదు. పదునైన దెబ్బలు తగిలి ఒంటి మీద ఉప్పు నీళ్లు తగిలి మంట పెడుతూ ఉంటే వచ్చే కన్నీళ్లను కష్టంగా ఆపుకుంటూ తనకున్న బ్రీతింగ్ ప్రాబ్లంని కూడా పక్కన పెట్టి వేద్ కోసం వెతకడం మొదలుపెట్టింది. కార్ సహా సముద్రంలో పడిపోయిన వేద్ అప్పటికే ఫుల్ మత్తులో ఉండడంతో సోయ లేకుండా స్టీరింగ్ మీద పడిపోయి ఉన్నాడు. కానీ అతనికి తను వాటర్లో పడ్డానని కానీ కారు మునిగిపోతుందని కానీ ఏమాత్రం తెలియదు. మరోవైపు రిషికి నవ్య ఎందుకలా దూకేసిందో అర్థం కాలేదు. వెంటనే నైనకు వేద్కు ఫోన్ చేశాడు. కానీ అది కలవకపోవడంతో ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ నవ్యను తన కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్తో ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. నైనా వేద్ని వెతకబట్టి అరగంట అవుతుంది. వేద్ కారులో ఉంటే పర్వాలేదు, కానీ వాటర్లోకి వెళ్ళి ఏమైనా అయ్యిందేమోననే భయంతో ఇంకా స్పీడ్గా వెతుకుతూ ఉంటే దూరంగా వేద్ కార్ కనపడింది. నైనా పట్టలేని సంతోషంతో కార్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అప్పటికే గ్లాస్ నుంచి ఫుల్ వాటర్ లోపలికి వెళ్ళడం కనిపించింది. వాటర్ లెవెల్ వేద్ ముఖాన్ని తడిపేయడంతో అతను చలనం లేకుండా వాలిపోయాడు. వేద్ని అలా చూసేసరికి నైన గుండె ఒక్క నిమిషం ఆగిపోయింది. కళ్ళు మంటల వల్ల బ్లర్గా కనిపిస్తున్నాయి. తన అదృష్టం ఏంటంటే ఈ మధ్య తన స్పెక్ట్స్ పదే పదే పడిపోతున్నాయని
వాటికి తాడు కట్టి మెడలో వేసుకుంది. నీళ్లల్లో దూకినప్పుడు అవి ఊడిపోయినా వెంటనే తడుముకొని కళ్ళకి పెట్టుకుని స్విమ్ చేసింది. కానీ సాల్ట్ వాటర్ వల్ల అవి కూడా బ్లర్ అయిపోతూ ఉంటే కళ్ళు గట్టిగా నులుముకొని ఊపిరి బిగబెట్టి వేద్ కారుని చేరుకుంది. ఓపెన్ ద డోర్ అని పిలవడానికి ట్రై చేస్తూ గ్లాస్ మీద గట్టిగా కొట్టింది. అయినా వేదు నుంచి చలనం లేదు. నైనా భయంతో పిడికిలు బిగించి కార్ మీద గట్టిగా 2 గుద్దులు గుద్దింది. హై ఎండ్ మోడల్ కార్ అవడంతో గ్లాస్ బ్రేక్ అవ్వడం కష్టమని తెలిసినా హ్యాండిల్ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. లోపల లాక్ అయి ఉండడంతో ఏం చేయాలో తెలియక టెన్షన్ ఎక్కువై తనకు ఫిట్స్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయని తెలుసుకున్న నైనా సెల్ఫ్ మోటివేషన్తో కంట్రోల్ చేసుకుంది. ఎంత ట్రై చేసినా డోర్ ఓపెన్ కాలేదు. విండో మీద కొట్టిన తన చెయ్యి నొప్పి పుడుతుంది తప్ప గ్లాస్ పగలడం లేదు. ఊపిరి అందక ఒక్కసారి పైకి వెళ్ళి గాలి పీల్చుకొని మళ్ళీ అడుక్కు వెళ్ళి అక్కడ కనిపిస్తున్న ఒక బండరాయి చిన్న ఐరన్ ముక్కతో కష్టపడి గ్లాస్ని కొద్ది కొద్దిగా బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. అది తర్వాత కొద్ది కొద్దిగా బ్రేక్ చేయడానికి ట్రై చేసి సక్సెస్ అయ్యింది. కానీ అప్పటికే వేద్ శాంతం నీళ్లల్లో మునిగిపోయాడు. వేద్ పరిస్థితి చూస్తూ నైనా కన్నీళ్లు సముద్రం నీళ్లలో కలిసిపోతున్నాయి. చుట్టూ ఉన్న సముద్రపు జీవులు అతన్ని అటాక్ చేస్తాయేమోనన్న భయం ఏమీ లేదు. కళ్ళ ముందు బావ చావు బతుకుల మధ్య ఉన్నాడనే బెంగ తప్ప. ఎట్టకేలకు గ్లాస్ ఒక మూలగా పగలగొట్టి అందులో నుంచి చెయ్యి లోపలికి పెట్టి కార్ లాక్ ఓపెన్ చేసింది. కానీ అది తీసేటప్పుడు ఆ గ్లాస్ ముక్కలు తన చేతికి లోతుగా చీల్చుకున్నాయి. కానీ ఈ క్షణంలో తనకి ఏమాత్రం నొప్పి తెలియడం లేదు. కారణం తన బావ తనకి దొరికాడన్న ఆనందం. వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి వేద్ చెంపలు తడుతూ పిలుస్తున్నా అతనికి స్పృహ రాకపోవడంతో వెంటనే తన టీషర్ట్ తీసేసి స్లిప్స్ మీద ఉన్న తను వేదును తన వీపుకి గట్టిగా కట్టుకుని స్విమ్ చేయడానికి ట్రై చేసింది. తన బాడీకి వేద్ బాడీకి ఉన్న వేరియేషన్తో తను వేదులో సగం కూడా లేకపోవడంతో అతన్ని లాగలేకపోయింది. అయినా కష్టపడి కొంచెం వరకు పైకి తీసుకువచ్చిన తనకి ఇక అక్కడి నుంచి వెళ్ళడానికి ఎక్కడా భూమి కనపడకపోవడంతో ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఇక వాళ్ళిద్దరి జీవితం ఇవాళతోనే ముగిసిపోతుంది అని అర్థమైపోయింది. ఇక దేవుడి మీద భారం వేసి ఇంకొక 2 నిమిషాలు ఒడ్డుకు రావడానికి తను చేయగలిగినంత ప్రయత్నం చేసింది. ఇక తను కూడా స్పృహ కోల్పోతున్న సమయంలో అప్పుడు తన ముందు ఒక షిప్పింగ్ బోట్ ఆగింది. అందులో వాళ్ళు వీళ్లను చూసి అమ్మా చెయ్యివ్వు అని అడిగారు. వాళ్ళను చూసిన నయనకు 2 పెద్ద వయసు ఉన్నవాళ్ళు దేవుళ్ల రూపంలో కనపడడంతో సంతోషంగా చెయ్యి అందించింది. వాళ్ళు ముందుగా వెనక ఉన్న వేదును లాగేయడంతో నయనకి అప్పటిదాకా మీద మోసిన బరువు తగ్గడంతో కొంచెం ఓపిక చేసుకుని ఆ బోట్ ఎక్కింది. వాళ్ళిద్దరూ అక్కడ వేద్ను చూసి ఆశ్చర్యపోయారు. నయన ఏడుస్తూ మా బావ నీళ్లు మింగేసినట్టున్నారు, కొంచెం చూడండి అని 2 చేతులు ఎత్తి దండం పెట్టి వాళ్ళని బ్రతిమాలింది. వాళ్ళు సరే అమ్మా అంటూ అప్పటికే వేదు స్పృహలో లేకపోవడంతో గట్టిగా బుగ్గలు నొక్కి చూసినా అతనికి స్పృహ రాలేదు. ముక్కు దగ్గర వేలు పెట్టి చూసి ఊపిరి అందట్లేదు అనుకుంటున్నానమ్మా అన్నాడు. ఆ మాటతో నయన బిక్క చచ్చిపోయి తలలో వేళ్లు పెట్టి కూర్చుని ఏడుస్తూ ఉంది. అందులో ఒక పెద్దాయన వేద్ గుండెల మీద పిడికిలు బిగించి గట్టిగా గుద్దాడు. అలా 2 దెబ్బలు వేసిన తర్వాత వేద్ నోట్లో నుంచి నీళ్లు కక్కేసి దగ్గుతూ మళ్ళీ స్పృహ కోల్పోయాడు. అప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఉంటే ఆయన అమ్మా బాధపడకమ్మా, మరింకేం పర్వాలేదు, నెమ్మదిగా ఊపిరి అందుతుంది అని చెప్పాడు. నైనా వాళ్లకు చేతులు ఎత్తి దండం పెట్టి వేద్ చుట్టూ చుట్టిన టీషర్ట్ తీసి వెంటనే తడుక్కుని వేద్ తలని తన ఒడిలో పెట్టుకుని నెమ్మదిగా చెంపలు తుడుస్తూ పిలిచింది. బోట్ కాసేపటికి సముద్రం పక్కనే ఉన్న ఒక తీర ప్రాంతానికి చేరుకోగా అప్పటికే రాత్రి సమయం కావడంతో ఆ గూడెం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. వెంటనే పడవలో ఒక ఆయన వెళ్ళి వాళ్ళమ్మని పిలుచుకుని వచ్చాడు. ఆ చీకట్లో పడవలో ఒడిలో వేదిని పట్టుకుని బాధపడుతున్న నయనను వచ్చిన ఆవిడ దీపం వెలుగులో చూసి అమ్మా నువ్వా అంటూ ఆశ్చర్యపోయింది. మరోవైపు రిషి నవ్యను పైకి తీసుకొచ్చి చూసేసరికి నవ్యకి తలకి బలమైన గాయమయ్యి అందులో నుంచి రక్తం కారుతూ ఉంది. రిషి వెంటనే ఆ క్యాబ్ డ్రైవర్తో భయ్యా ఇక్కడ క్లినిక్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఆ క్యాబ్ డ్రైవర్ దగ్గరలో ఒకటి ఉందన్నా పదండి అని అనడంతో రిషి నవ్యను తన కారులో పడుకోబెట్టి ఆ క్యాబ్ వెనకే ఫాలో అయ్యాడు.
అలా 1 కిలోమీటర్ వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న క్లినిక్ ఉండడంతో వెంటనే రిషి నవ్యను అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ గాయాన్ని క్లీన్ చేసి 2 స్టిచెస్ వేసి తనే డ్రెస్సింగ్ చేశాడు. నవ్య మత్తుగా పడుకుని ఉండడంతో బయటికి వచ్చిన రిషి నయనకి వేద్కి ఫోన్ చేశాడు. ఇద్దరి ఫోన్లు ఎంతసేపు ట్రై చేసినా కలవలేదు. వదిన ఈ సిచ్యువేషన్లో ఉంటే వీళ్ళిద్దరూ ఏమైపోయారు, అసలు ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. గాయం బలంగా తగలడం వల్ల స్పృహ రావడానికి కొంచెం టైం పట్టింది. అలా ఒక అరగంట తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచిన నవ్యకి ఒక క్షణం తను ఎక్కడుందో అర్థం కాలేదు. తన కళ్ళ ముందు వేద్ కార్ సముద్రంలో పడిపోవడం గుర్తొచ్చి వెంటనే ఒక్కసారిగా వేద్ అని అరుస్తూ లేచి కూర్చుని బొమ్మలా ఉండిపోయింది. కొంచెం దూరంలో ఉన్న రిషి పరిగెత్తుకుంటూ వచ్చి నవ్యను కదుపుతూ వదినా వదినా ఆర్ యు ఓకే, ఏమైంది, ఎందుకు మీరు అలా దూకేశారు అని అడిగాడు. నవ్య బ్లాంక్ ఫేస్తో ఋషి వైపు చూసి వేద్ కారు సముద్రంలో పడిపోయింది, నా వేద్కి ఏమైనా అయితే నేను బ్రతకలేను, తను లేని నేను నా జీవితాన్ని ఊహించుకోలేను, తను లేని లోకంలో నేను బ్రతకలేను అని అక్కడే ఉన్న నైఫ్ తీసుకుని తన రిస్ట్ కట్ చేసుకోబోయింది. వెంటనే రిషి ఆ నైఫ్ తీసి దూరంగా పారేస్తూ వదినా ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పట్టినట్లు, అసలు ఏమైంది వదినా అని అడిగాడు. నవ్య రిషి చెప్పింది ఏమీ వినకుండా నాకు నా వేద్ కావాలి, నా వేద్ లేకపోతే నేను బ్రతకలేను రిషి, ప్లీజ్ నాకు వేద్ కావాలి, నా వేద్ను నువ్వు నాకు తెచ్చివు అని హిస్టరిక్గా అరుస్తూ ఎంత కంట్రోల్ చేసినా అవ్వకుండా ఏడుస్తూనే ఉంది. రిషి బ్రెయిన్ మాత్రం వేద్ కారు సముద్రంలో పడిపోయింది అన్న దగ్గర నిమిషం ఫ్రీజ్ అయిపోయింది. వదిన ఆర్ యు షూర్, నువ్వు చెప్పింది నిజంగా అన్నయ్య కారేనా అని ఇంకొకసారి అడిగాడు. నవ్య నాకు నా వేద్ కారు ఏదో తెలియదా, ప్లీజ్ రిషి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు, వేద్ని వెతకాలి అని ఏడుస్తూ ఉంది. వెంటనే రిషి నవ్యను తీసుకుని తను చెప్పిన చోటికి బయలుదేరాడు. మరోవైపు ఆ చీకట్లో పడవలో ఒడిలో వేదును పెట్టుకుని బాధపడుతున్న నయనను వచ్చిన ఆవిడ దీపం వెలుగులో చూసి అమ్మా నువ్వా అంటూ ఆశ్చర్యపోయింది. ఆ మాటకి నయన తలపైకెత్తి చూసేసరికి మొన్న తను రోడ్డు మీద సిగ్నల్ దగ్గర ఎవరినైతే పెద్దావిడిని చూసి హెల్ప్ చేసిందో ఆవిడ ఎదురుగా నిలబడి ఉంది. ఆవిడను గుర్తుపట్టిన నయన బామ్మ మా బావ సముద్రంలో పడిపోయి మునిగిపోయాడు, కళ్ళు తెరవడం లేదు, దయచేసి ఏదో ఒకటి చేసి మా బావని మాట్లాడించవా అని గుక్కపెట్టి ఏడ్చింది. బామ్మ వేద్ నాడిని చూసి వెనక ఉన్నవాడితో బాబును తీసుకుని నా గుడిసెకు రండి అని చెప్పి గబగబా గుడిసె వైపు అడుగులేసింది. మధ్యలో ఉన్న ఇద్దరు వేదిని ఎత్తుకున్నారు. నయన కూడా వాళ్లతో పాటు నేరుగా ఆ మామ గుడిసెలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత బామ్మ పొయ్యి మీద ఏదో కషాయం పెట్టి వేద్ తడిచిన షర్టు ప్యాంటు తీసేసి వెంటనే ఒక పొడి క్లాత్ తీసుకుని వచ్చి వేద్ చుట్టూ కప్పింది. అప్పటికే వేద్కి చలి జ్వరం వచ్చేశాయి. మూసిన కన్ను తెరవకుండా పడుకునున్నాడు. అంతవరకు తను వణుకుతూ ఎక్కువ అయిపోతుండటంతో వాళ్ళున్నది ఒక తీర ప్రాంతం కావడంతో అప్పటికే ఈదురుగాలులతో జోరు వాన పడడం మొదలైంది. బామ్మ తను కాసిన కషాయాన్ని వేదుకు తాగించింది. అయినా అది వెంటనే కక్కేశాడు. బామ్మ వేదికి బాటలు మారుస్తున్నప్పుడే బయటకు వచ్చిన నైన అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఒకసారి ఫోన్ ఇస్తారా అని అడిగింది. అందులో ఒక ఆయనది స్మార్ట్ ఫోన్ కావడంతో ఆ ఫోన్ తీసుకుని వెంటనే రిషికి కాల్ చేసింది. రిషి 2 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి 3వసారి మళ్ళీ చేసింది. అప్పటికి రిషి నవ్యతో కలిసి వేద్ కారు పడిపోయిన చోటికి స్టార్ట్ అయ్యాడు. ఆ టైంలో వస్తున్న ఫోన్ను విసుగ్గా చూస్తూ అన్నోన్ నెంబర్ కావడంతో వెంటనే కట్ చేశాడు. నయన ఏడుస్తూ మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసింది. అయినా రిషి కట్ చేయడంతో 3వసారి ప్లీజ్ లిఫ్ట్ ద కాల్, దిస్ ఈజ్ నయన అని మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూసిన రిషి వెంటనే నయనకి కాల్ చేశాడు. నయన ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్పింది. అంతా విన్న రిషి షాక్తో కార్ బ్రేక్ వేసి ఇద్దరూ సేఫ్గా ఉన్నారని ఆనందంతో తన గుండె దాడ తగ్గగా నెమ్మదిగా మీరిద్దరూ సేఫ్గానే ఉన్నారు కదా, ఇప్పుడు అన్నయ్యకి ఎలా ఉంది అని అడిగాడు. నైనా సేఫ్గానే ఉన్నాం, కానీ బావకి చాలా ఫీవర్గా ఉంది, చలికి వణికిపోతున్నాడు, నాకు చాలా భయం వేస్తుంది, ఇక్కడ నుంచి సిటీకి రావాలంటే చాలా టైం పడుతుంది, ప్లీజ్ త్వరగా రా, ట్రీట్మెంట్ చెయ్యాలి, వాడిని అలా చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తుంది ఋషి అని అప్పటిదాకా ఒక మాదిరి ధైర్యంగా ఉన్న నయన చిన్నపిల్లలాగా గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టింది. రిషి నయనతో
ఏం కాదు, ఏడవకు, అన్నయ్యకి ఏం అవ్వదు, వాడికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువే, తట్టుకుంటాడు. ప్లీజ్ నువ్వు స్ట్రెస్ తీసుకుంటే నీకు ఫిట్స్ వస్తే అక్కడ చూసుకునే వాళ్ళు ఉండరు, నా మాట వినమ్మా అని నయనను సముదాయించాడు. నయన కాస్త నార్మల్ అయిన తర్వాత, ఇంతకీ మీరు ఏ ఏరియాలో ఉన్నారు, ఆ ఏరియా పేరు చెప్పు, వెంటనే నేను బయలుదేరతాను అని అన్నాడు. నయన ఆ చుట్టుపక్కల చూసి, ఇక్కడ ఏదో నాకు తెలియడం లేదు, నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను, త్వరగా రా అని వెంటనే లొకేషన్ షేర్ చేసింది. ఆ ఏరియా చూసిన ఋషి కనీసం తను ఉన్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి 3 గంటల టైం పడుతుందని అదే విషయం నయనకి చెప్పాడు. నయన ఏడుస్తూ, 3 గంటల సేపు బావని అలాగే ఉండాలా, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరూ లేరు అని అంది. రిషి, సరే ఒక పని చెయ్యి, నువ్వు అన్నయ్య బాడీ ఫ్రీజ్ అవ్వకుండా హ్యాండ్స్ లెగ్స్ రబ్ చేస్తూ కూర్చో, మేము వచ్చేస్తాము, జాగ్రత్త అని వెంటనే కాల్ కట్ చేసి ఆ లొకేషన్ వైపు తన కారుని పరుగులు పెట్టించాడు. రిషి కాల్ కట్ చేసిన తర్వాత బాధగా ఫోన్ చూసి వాళ్లకే ఇచ్చేసిన నయన బయట కూర్చుని బావకి ఏమీ కాకూడదు అని కనపడిన దేవుళ్ళకి కన్నీళ్లతోనే కోరుకుంటూ కూర్చుంది. అప్పుడే గుడిసెలో నుంచి కంగారుగా బయటకు వచ్చిన బామ్మ నయన దగ్గరికి వచ్చి, అబ్బాయి నాడి పడిపోతుంది చిన్నమ్మ, మా గుడిసెలో ఉన్న రగ్గులన్నీ కప్పినా అయినా కూడా బాబు ఉలకట్లేదు పలకట్లేదు, నా చేతిలో ఏమీ లేదమ్మా, నేను చేతనైనంత ప్రయత్నం నేను చేశాను, నీకు చేతనైన ప్రయత్నం తప్పక నువ్వు చెయ్యి, పసరమందు పోసినాను, గుడ్డి దీపం వెలుగుతుంది, నువ్వు కూడా బాగా తడిచిపోయావు, లోపలికి పోయి ఆ తడి బట్టలు తీసేసి పొడి బట్టలు పెట్టాను, ఆ చీర కట్టుకో, బయట పురుగు పుట్ర తిరుగుతూ ఉంటాయి, నేను ఇక్కడ నా బిడ్డ వాళ్ళ ఇంట్లో ఉంటాను, పొద్దు పొడవగానే వస్తాను, జాగ్రత్త అంటూ ఆ ముసలి అవ్వ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే నయన బిక్కుబిక్కుమంటూ గదిలోకి వెళ్ళింది. అప్పటికి వేద్ వణికిపోతూ ఉన్నాడు. నయన అతని పక్కన కూర్చుని ఒంటి మీద చెయ్యి పట్టేసరికి అతని శరీరం మంచుగడ్డలా ఉంది. నయన కన్నీళ్లతో వేద్ చెంపలు తడుతూ, బావా నా మాట వినపడుతుందా, ప్లీజ్ రా, ఎందుకు ఇలా చేస్తున్నావు, లేవరా అని ఒక్కసారిగా గుక్క పట్టుకుని ఏడ్చేసింది. ఇప్పుడు నయన వేద్ని రక్షించగలుగుతుందా, వేద్ ప్రాణాలతో బయటపడతాడా, అనుకున్న సమయానికి రిషి వేద్ని చేరుకోగలుగుతాడా? మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? మీరు వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, లైక్ చేయాలి, కామెంట్ కూడా చేయాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఓకే బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం.